మీరేం చెయ్యొద్దు. వయసులో ఉన్న పిల్లలకు మొబైల్ ఇచ్చి వదిలేయండి. ఏడాది తిరిగిన తర్వాత 2 సంవత్సరాలు తిరిగిన తర్వాత చూడండి, మీరు ఊరేసేసుకుంటారు, చెప్పండి, వాళ్ళు ఊరేసేసుకుంటారు. మీరు మళ్ళీ చెప్తున్న ఒక మొబైల్ ఇచ్చి చూడండి, ఎంత యాంటీ వైరస్గా తయారవుతున్నారు మీరు చూడండి. సమాజంలో ఒక ఫేస్బుక్ బాగుందా, ఒక వాట్సాప్ బాగుందా, ఒక ఇన్స్టాగ్రామ్ బాగుందా, ఒక ప్రింట్ మీడియాలో అందమైన వార్తలు వస్తున్నాయా, ఒక సెక్యులర్ ఛానల్లో ఏదైనా మంచి కనబడుతుందా? మీరు ఎక్కడ చూడండి, కాలేజ్, స్కూల్, బయట స్నేహితులు ఎక్కడైనా మీరు చూడండి, వాళ్ళని చెడగొట్టే విషయాలు ఎక్కువ ఉన్నాయా లేదా? ఒక మాటలలో మంచి లేదు, ఒక చూపులలో మంచి లేదు, ఒక సరదాగా ఏదన్నా చూద్దామంటే మంచిగా కనబడే చిత్రాలు లేవు. మీరెక్కడ చూడండి వాళ్ళు చెడగొట్టే వాతావరణం ఎక్కువ ఉంది. అందుకే దీన్ని కంప్యూటర్ పరిభాషలు ఏమంటారంటే యాంటీ వైరస్ అంటారు దాన్ని. ఆ వైరస్ని అరికట్టాలి అంటే ఎవరి వల్ల అవుద్ది? యవనస్తులు తమను తాము కాపాడుకోవాలి అంటే ప్రతి ఒక్కరు ఒక స్పృహ ఉంటుంది, సామాజిక స్పృహ. ఆ సామాజిక స్పృహ ఏంటంటే బూతులు మాట్లాడకూడదనే జ్ఞానం అందరికి ఉంటుంది, ఉండదా? వాక్యం తెలిసినోడికి ఉంటుంది, వాక్యం తెలియనోడికి ఉంటుంది.